రావాలనుకుంటున్నారు? జగన్మోహన్ రెడ్డి గారే రావాలనుకుంటున్నాం. ఎందుకంటే ఏ ప్రభుత్వం పెట్టని పథకాలన్నీ పెట్టారు. వాలంటీర్స్ని పెట్టారు. ఆఫీసులకు వెళ్ళి పొద్దాకా ఆఫీస్ చుట్టూ తిరిగి ఆ పని చేయండి ఈ పని చేయండి అని చెప్పి పనులు మానుకొని పొద్దు నుంచి సాయంత్రం దాకా అక్కడ పడిగాపులు కాసి ఈ రోజు అవ్వలేదు రేపు అవ్వలేదని నెలలు తిరగే పని లేకుండా డైరెక్ట్గా వాలంటీర్ల ద్వారా ఇళ్ళకు వచ్చి పథకాలు అందిస్తున్నారు. అన్ని సంక్షేమ పథకాలు అన్నీ బాగా జరుగుతున్నాయి. పిల్లలకి ఫీజు రీయింబర్స్మెంట్ కానీ, అమ్మఒడి కానీ, చేయూత కానీ, ఇళ్ళ లేని వాళ్ళకి ఇల్లు స్థలాలు ఇవ్వడం కానీ ప్రతి ఒక్కటి బాగుంది. ఏ పథకమైనా ఏ ఇంటికైనా ఈ ఇంటి వాళ్ళకి ఈ పథకం రాలేదు అన్నది లేదు. ప్రభుత్వంతో పార్టీలతో సంబంధం లేకుండా, కుల మతాలతో సంబంధం లేకుండా అందరికీ అన్ని పథకాలు అందుతున్నాయి. అందుకని జగన్మోహన్ రెడ్డి కావాలని అనుకుంటున్నాను. మరి నెక్స్ట్ సీఎంగా నేను గెలవనయ్యాను జగన్ అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు అంటున్నారు. అంటే వాళ్ళు అనగానే అవ్వవు కదమ్మా. జనాలకు తెలుసు కదా ఏది మంచో ఏది చెడో. వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పనుల వల్ల లాభం పొందారా నష్టం పొందారా అన్నది తెలిసిద్ది. చిన్నపిల్లలు కాదుగా, పెద్దవాళ్ళకి ఒక అవగాహన ఉంది కదా. సో అందుకని ఎవరెన్ని చెప్పినా ఏది చేయాలో అదే జరిగింది, ఏది న్యాయం అదే అయింది. వాలంటరీ వ్యవస్థ అంటూ అవసరమా అని చెప్పి బాబు గారు అడుగుతున్నారు. అవసరమే కదమ్మా. ఇప్పుడు పెన్షన్ డబ్బులు ఉన్నాయి, పొద్దున్నే వెళ్తున్నారు, సాయంత్రం దాకా కూర్చుంటున్నారు. ఉండి కూర్చొని ముసలోళ్ళు ఉంటారు, ఎక్కువసేపు కూర్చోలేరు. ఈ పని ఏం లేకుండా తెల్లారేటప్పటికి ఇళ్ళకి వచ్చి పెన్షన్ డబ్బులు ఇస్తున్నారు కదా. అది ఎంత ఇది సులభమైన పని ఆలోచించండి. పొద్దు నుంచి సాయంత్రం దాకా ఒక ఆఫీస్ దగ్గర కూర్చోవాలంటే ఎవరైనా ఎంత బాధ ఉండేది. కూర్చునే వాళ్ళు ఉంటారు, కూర్చొని వాళ్ళు ఉంటారు, ఎన్నో పనులు ఉంటాయి. ఇళ్ళకి వచ్చి మరీ ఇస్తుంటే ఇంకా ఇదనే కాదు ఏదైనా కానీ. ఇప్పుడు రైస్ కార్డ్ పెట్టాలి, అది ఎలా పెట్టాలో ఎక్కడ తిరగాలి ఏందో ఇదేమీ లేకుండా డైరెక్ట్గా ఇంటికే వచ్చి మొత్తం చేస్తున్నారుగా. ప్రూఫ్లు మొత్తం తీసుకొని వెళ్ళి వాళ్ళే చేస్తున్నారుగా. మాకు ఇది కావాలని చెబుతుంటే వచ్చి చేసి పెట్టి ఇస్తున్నారు, చేతికి పెట్టి ఇస్తుంటే ఇంకా నష్టమేముంది, లాభమే కదా జరుగుతుంది. ఒక సైకో రౌడీ మనల్ని పాలిస్తున్నందుకు మనం సిగ్గుపడాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు. ఎవరు సైకో ఎవరు ఇది అన్నది జనాలకి తెలుసు కదమ్మా. జనాలే రేపు తీర్పు చెప్తారు. మరి నెక్స్ట్ సీఎంగా గెలుస్తారంటారా? అంటే సింగిల్గా వస్తున్నారు కదా జగన్ గారు. కన్ఫామ్గా గెలుస్తారు. ఎందుకు గెలవరు? మొన్న కూడా సింగిల్గానే వచ్చారు కదా, వెనక ఎవరు లేరు కదా. ఇప్పుడు అంతే ఉన్నారు. అప్పుడు గెలిచారు, ఇప్పుడు గెలుస్తారు. అంటే ఇప్పుడు చూడబోతుంటే పవన్ కళ్యాణ్ గారు బాబు గారు పొత్తుతో వస్తున్నారు కదా, ఆ పొత్తు వల్ల జగన్ గారు భయపడుతున్నారని చెప్పి అంటున్నారు. ఎంత పొత్తున్నా పొత్తు లేకపోయినా ఏదైనా కానీ జనానికి తెలుసు ఏది కరెక్ట్ ఏది రాంగ్ అన్నది. ఆ రోజు ప్రజలే ఓట్లేస్తారు, వాళ్ళే చెప్తారు తీర్పు ఏందన్నది. సీఎంగా అయితే గెలవాలనుకుంటున్నారు ఖచ్చితంగా.